హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఫీజు రీయింబర్స్మెంట్కి సంబంధించి విద్యార్థులందరికీ కూడా ఒక శుభవార్త అండి. మనకి 2024-25 అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఫీజు డబ్బులు అయితే మనకి మొత్తంగా 1200 కోట్ల రూపాయలు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. 2 వారాల క్రితం ఓన్లీ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ కి మాత్రమే అమౌంట్ అయితే క్రెడిట్ అయ్యింది. కానీ ఇప్పుడు బీసీ ఓసీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతా ఉంది. మరి ఈ ఫీజు డబ్బులు మీ కాలేజ్ అకౌంట్ కి వేస్తారా లేదా మీ మదర్ అకౌంట్ కి వేస్తారా? అలాగే అసలు అమౌంట్ అనేది మీకు క్రెడిట్ అయిందా లేదా అనేది స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా మీకు పూర్తిగా డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సో ఇక మీరు ఇక్కడ వీడియో స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉపశమనం అయితే కల్పించిందనమాట. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి దాదాపు 1200 కోట్ల రూపాయలు అయితే మనకి విడుదల చేయడం జరిగింది. అలాగే మనకి ప్రతి శాఖ నుంచి ఎంతెంత అమౌంట్ అనేది మనకి విడుదల చేశారో మీరు ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు. అంటే మనకి బీసీ, తర్వాత ఓసీ, మైనారిటీ, ఇలాగ సంక్షేమ శాఖలు అయితే ఉంటాయన్నమాట. సో వాటన్నిటి నుంచి కూడా మనకి ఎంతెంత అమౌంట్ అనేది మనకి విడుదల చేశారనేది క్లియర్ గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ఫీజులన్నీ నేరుగా మీ యొక్క కాలేజీ ఖాతాల్లో అయితే జమ అవుతాయి అనేసి మనకి క్లియర్ గా ఇచ్చారు గైస్. సో 2024-25 అకాడమిక్ ఇయర్ లో ఎవరైతే విద్యార్థులు బీటెక్, డిగ్రీ, పాలిటెక్నిక్ ఇలాగా మొత్తం ఎవరైతే చదివి ఉంటారో వారందరికీ కూడా ఫీజు అమౌంట్ అయితే ఇప్పుడు మనకి విడుదల చేశారు. ఇక 2023-24 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి మనకి పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో 1500 కోట్ల రూపాయలు అయితే ఉందన్నమాట పెండింగ్ అమౌంట్. సో అది ఎప్పుడు విడుదల చేయాలి అనేది తొందరలోనే దాని గురించి అయితే నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రస్తుతానికైతే దాని గురించి అప్డేట్ లేదు. ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ బ్యాంక్ అకౌంట్స్ లోనే, అంటే స్టూడెంట్ అకౌంట్ లోనే అమౌంట్ అయితే వేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి. బీసీ ఓసీ విద్యార్థులకు మాత్రం కాలేజీ బ్యాంక్ అకౌంట్స్ కి అయితే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ అయితే వేస్తారు. అయితే విద్యార్థులందరికీ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మీకు 2023 పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ యొక్క మదర్ అకౌంట్ కే వెయ్యాలని మన ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతున్నారు. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు డీటెయిల్డ్ గా మనకు వచ్చిన అప్డేట్ నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను. అయితే స్టూడెంట్స్ అందరూ మెయిన్ గా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈకేవైసీ అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది మీ మదర్ బ్యాంక్ అకౌంట్ కి ఉందా లేదా అనేది చెక్ చేయించుకోండి. ఇక 2025-26 ఈ అకాడమిక్ ఇయర్ లో మనకి 3 విడతల డబ్బులు మొత్తంగా 1800 కోట్ల రూపాయలు అయితే ఫీజు నిధులు అయితే విడుదల చేయాల్సి అయితే ఈ 1800 కోట్ల రూపాయలు కూడా మే నెల లోపే ఖచ్చితంగా విడుదల చేయాలనేసి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరికీ తెలిసిందే, కాలేజెస్ యొక్క మేనేజ్మెంట్ అనే వాళ్ళు అసలు ఊరుకోరు. ప్రతి ఒక్క కాలేజీలో కూడా ఫీజు కట్టండి అనేసి స్టూడెంట్స్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయం మీద ప్రభుత్వం ఎంత తొందరగా నిర్ణయం తీసుకొని ఎంత తొందరగా నిధులు విడుదల చేస్తే అంత బాగుంటుంది అనేసి చాలా వరకు అనుకుంటున్నారు. సో మరి మీ కామెంట్ ఏంటో కూడా చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సో ఇప్పుడు మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి, స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది క్లియర్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. దయచేసి వీడియో చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. సో స్టూడెంట్స్ అందరికీ మీ దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటే చాలు, మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ నేను టైప్ చేస్తున్న విధంగా అయితే టైప్ చేయండి. జ్ఞానభూమి వెబ్సైట్ అనేది ఒకటైతే ఉంటుందన్నమాట. ఫస్ట్ మీకు ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ చూస్తున్నారు కదా జ్ఞానభూమి అని ఉంది. సో దాన్ని అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇంకొక వెబ్సైట్ కూడా ఉంది కానీ ప్రస్తుతానికైతే అది వర్క్ అవ్వట్లేదు. కాబట్టి ఈ వెబ్సైట్ని అయితే మీరు చూస్ చేసుకోండి. మీకు లింక్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. జ్ఞానభూమి వెబ్సైట్ మీరు ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. పక్కన మీకు 3 డాట్స్ అయితే కనబడతాయి అన్నమాట. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంటుంది. దాన్ని అయితే ఆన్ లో పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీకు అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి అన్నమాట. ఏది కూడా మిస్ అవ్వదు. ఎందుకంటే మీరు మొబైల్లో మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి కాబట్టి కొన్నిసార్లు కొన్ని ఆప్షన్స్ అనేవి మనకైతే కనిపించవు. అందుకని డెస్క్టాప్ సైట్లో అయితే పెట్టుకోండి. సో మీరు ఈ విధంగా మీరైతే మొత్తం ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఈ వెబ్సైట్లో మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ని పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ అని కూడా అంటారు. అందులో 2 రకాలు అయితే ఉంటాయండి. ఆర్టీఎఫ్, ఎంటీఎఫ్ అని ఉంటుంది. ఆర్టీఎఫ్ అంటే మీ యొక్క కాలేజీకి కట్టే ఫీజు అమౌంట్, అలాగే ఎంటీఎఫ్ అంటే వసతి దీవెన. ప్రస్తుతానికైతే మనకి ఇంకా వసతి దీవెన ఎవరికి కూడా విడుదల చేయలేదు. కాబట్టి మీరెవరో కూడా టెన్షన్ పడొద్దు. మాక్సిమం మనకి ఫస్ట్ అయితే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు వేస్తే తర్వాత వసతి దీవెన గురించి అయితే ఆలోచించవచ్చు. సో ఫస్ట్ అయితే స్టూడెంట్స్ అందరూ కూడా మీరు పైకి స్క్రోల్ చేసినట్లయితే ఈ విధంగా మీకు 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లాగిన్ కనిపిస్తుందండి, గ్రీన్ కలర్ బటన్. దాన్ని అయితే క్లిక్ చేయండి. అప్పుడు మీకు లాగిన్ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతుంది అనమాట. యూజర్ నేమ్ అయితే గుర్తుంచుకోండి, మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబరే మీకుండే యూజర్ నేమ్ అండి. ఇక పాస్వర్డ్ వచ్చేసరికి అది మీరు ఓన్గా సెట్ చేసుకోవాలి. అది ఎలాగో కూడా ఇప్పుడు చెప్తాను. ఇక్కడ కింద ఫర్గాట్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలాగా ఓపెన్ అవుతుంది అనమాట. సెలెక్ట్ యువర్ ఐడెంటిటీ అని కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. స్టూడెంటా, ఎంప్లాయీయా,
కాలేజా, యూనివర్సిటీ అనేసి క్లియర్గా అయితే ఉంటుంది. మీరు స్టూడెంట్ కాబట్టి ఇవేవి కూడా రిమైనింగ్ మీరు సెలెక్ట్ చేయకూడదు. స్టూడెంట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాని కింద మీకు ఈ విధంగా మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. దాన్ని అయితే ఎంటర్ చేయండి. గుర్తుంచుకోవాలి, స్టూడెంట్ యొక్క ఆధార్ కార్డు మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ గెట్ వెరిఫికేషన్ కోడ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. ఇలా చేసుకున్న తర్వాత వెంటనే మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ ఫోన్ నెంబరు లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ ఫోన్ నెంబర్కి ఓటీపీ అనేది ఒకటి వస్తుందన్నమాట. ఆ ఓటీపీ అనేది చాలా జాగ్రత్తగా అక్కడైతే ఎంటర్ చేసి మీకు నచ్చిన కొత్త పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోండి. సో ఇది చేసిన తర్వాత మీరు వెనక్కి వచ్చేసేయండి, మొత్తం కూడా వెనక్కి వచ్చి మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే అడుగుతాయి. సో ఇప్పుడు యూజర్ నేమ్ దగ్గర మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ కొత్త పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇప్పుడు మీ యొక్క ఆధార్ కార్డుకి ఏదైతే ఫోన్ నెంబర్ లింక్ అయ్యి ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ సబ్మిట్ అయితే కొట్టాల్సి ఉంటుంది. అలా చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సర్వీసెస్ రిక్వెస్ట్ అని మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 2024-25 సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఆ అకాడమిక్ ఇయర్కి సంబంధించి మాత్రమే అమౌంట్ రిలీజ్ చేశారు కాబట్టి దాన్నే సెలెక్ట్ చేసుకోండి. సో ఇదే పేజ్లో టోటల్ స్టూడెంట్స్ రిజిస్టర్డ్, తర్వాత ఆర్టీఎఫ్ రిలీజ్డ్ స్టూడెంట్స్, ఇంకా ప్రిన్సిపల్ ఓటీఏ కంప్లీట్ పెండింగ్గా ఎలా ఉంది స్టేటస్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే పక్కన ఇక్కడ మీకు స్క్రీన్ మీద 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, యారో మార్క్ చూపిస్తున్నాను చూడండి, దాని మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత లెఫ్ట్ సైడ్ మీకు ఇక్కడ యాక్టివిటీస్ అని కనిపిస్తుందా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్లో మీకు ఈ విధంగా వస్తుంది, వ్యూ స్కాలర్షిప్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది. ఇక్కడ రెండు అయితే కనిపిస్తాయండి మీకు. నో ద స్టూడెంట్ ఐడి యూజింగ్ ఆధార్ నెంబరు, తర్వాత వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్. సో స్టూడెంట్స్ అందరూ ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ మీకు పడిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మీకు మీ యొక్క స్టూడెంట్ ఐడి అయితే తెలియాలి. సో అది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే అడుగుతుందన్నమాట. మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ అయితే కొట్టాలి. సో మీరు గెట్ డీటెయిల్స్ కొట్టిన తర్వాత మీ యొక్క స్టూడెంట్ ఐడీస్ అయితే వస్తాయి మొత్తం కూడా. అంటే మీరు కాలేజీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ సంవత్సరానికి సంబంధించి, అంతేకాకుండా ఎన్ని సంవత్సరాలు మీరైతే చదివారు అనేది మొత్తం కూడా మీకు లిస్ట్ అయితే ఒకటి వస్తుంది అనమాట. ఆ లిస్ట్లో మీకు ఇక్కడ స్టూడెంట్ ఐడి అనేది కనిపిస్తుంది. సో ప్రెసెంట్ మీరు చెక్ చేసుకోవాల్సింది 2024కి సంబంధించి అమౌంట్ కాబట్టి, సో ఆ 2024 తోటి ఫస్ట్ స్టార్ట్ అవుతుంది 2024 అలాగా. సో ఆ నెంబర్ని, ఆ స్టూడెంట్ ఐడి నెంబర్ని మొత్తం కూడా మీరైతే కాపీ చేసుకోండి. సో అది కాపీ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వెనక్కి అయితే రండి. కాబట్టి ఇప్పుడు మీ దగ్గర స్టూడెంట్ ఐడి అయితే దొరికింది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే రెండో ఆప్షన్ వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఫైనల్గా మనకి ఇక్కడ వ్యూ ఆర్ ప్రింట్ స్కాలర్షిప్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది, మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. సో కాబట్టి దాన్ని కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీకు అప్లికేషన్ ఐడి అని కనిపిస్తుంది. ఎంటర్ అప్లికేషన్ ఐడి అయితే ఉందన్నమాట. సో మీరు ఇందాక ఏదైతే కాపీ చేశారో దాన్ని ఇక్కడ ప్లస్ చేసి పేస్ట్ చేయండి. సో స్టూడెంట్ ఐడిని అక్కడ పేస్ట్ చేసిన తర్వాత ప్రింట్ అని పక్కనే ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. ఇక మీకు ఫైనల్గా మీ యొక్క అప్లికేషన్ మొత్తం కూడా ప్రింట్ అయితే వస్తుందండి. దాని మీద మొత్తం కూడా మీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏ సంవత్సరంలో కాలేజీలో జాయిన్ అయ్యారు, ఎప్పటి నుంచి మీకు అమౌంట్ అనేది పడతా ఉంది, ఫీజు రీంబర్స్మెంట్ ఇప్పటి వరకు ఎన్ని విడతలు డబ్బులు, ఏ సంవత్సరం ఎంతెంత పడ్డాయి, మొత్తం కూడా డీటెయిల్స్ అయితే వస్తాయి. ఇక మీరు లాస్ట్కి అలా స్క్రోల్ చేసుకుంటా మీ డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి లేదో ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి. మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తర్వాత మీ మదర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఉంటేనే ఈ 2023కి సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది విడుదల చేసిన టైంలో మీకైతే అమౌంట్ వస్తుంది. సో లాస్ట్లో మీరు ఇక్కడ స్కాలర్షిప్ డీటెయిల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అలాగే 6 స్టెప్ వెరిఫికేషన్ లో మీకు అన్ని ఎలిజిబుల్ ఉందా లేదా అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. సో 2024-25 అకాడమిక్ ఇయర్ కి సంబంధించి ఫీజు అమౌంట్ అయితే 1200 కోట్ల రూపాయలు విడుదల చేశారండి. సో ఇంకా అందరికీ కూడా అమౌంట్ అయితే క్రెడిట్ అవుతా ఉంది. అయితే మనకి ఈ జ్ఞానభూమి వెబ్సైట్ లో అప్డేట్ అవడానికి ఒక 4-5 రోజులు టైం అయితే పడుతుందండి. కాబట్టి మీరైతే కంగారు పడొద్దు. ఒకవేళ మీకు స్టేటస్ అనేది ఏం చూపించకపోయినా సరే మీరైతే కంగారు పడొద్దు. మనకి ఒక 4-5 రోజులు టైం అయితే ఖచ్చితంగా తీసుకుంటుంది. సో చూశారు కదా స్టూడెంట్స్, ఈ విధంగా ఫీజు రీంబర్స్మెంట్ 2024 మనకి ఏవైతే అమౌంట్ విడుదల చేశారో దానికి సంబంధించి మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇదనమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేనైతే అందరికీ కూడా రిప్లై ఇస్తాను. అలాగే దాంతోపాటు మరి మీకు ఈ ఫీజు రీంబర్స్మెంట్ 2024 అమౌంట్ పడిందా లేదా అనేది కూడా ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. సో స్టూడెంట్స్ రిమైనింగ్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి, అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ యూస్ అవుతుంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్ అయితే డైలీ అప్డేట్స్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఇదనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.